హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు నేను ఇంట్లో ఎగ్ కర్రీ ఎలా చేయాలనేది షేర్ చేస్తున్నాను. సో, నేను ఇక్కడ ధాబా స్టైల్ అని గానీ, లేదంటే హోటల్ స్టైల్ అని గానీ ఎక్కడ కూడా యూజ్ చేయడం లేదు. ఎందుకంటే ధాబా స్టైల్‌లో వాటిల్లో కొంచెం టేస్టింగ్ సాల్ట్ గానీ, కలర్స్ కానీ, లేకపోతే మసాలాలు గానీ ఎక్కువ వేస్తుంటారు. సో, అవేం కాకుండా మనం ఇంట్లో చేసుకునే పద్ధతిని షేర్ చేస్తున్నా. దానికి ముందుగా కడాయి వేడి చేసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, దాంట్లో ఎగ్స్ వేసి కొంచెం వేపుతున్నాను. కొంచెం టేస్ట్ అనేది పెరుగుతుందని చెప్పేసి. సో, నేను ఒక 5 ఎగ్స్ తీసుకొని ఆయిల్‌లో వేసి కొంచెం అటు ఇటుగా వేపి, దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం కారము, కొంచెం మిరియాల పొడి వేసి కొంచెం ఫ్రై చేస్తున్నా. సో, ఇలా వేపుకున్న ఎగ్స్‌ని పక్కన బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఎందుకంటే నేను స్టీల్ కడాయి యూస్ చేస్తున్నాను. లైక్ ఆయిల్ తక్కువైతే మాడిపోతుంది కాబట్టి. సో, దీంట్లో నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్, 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు, యాలకులు వేసి కొంచెం ఆ టేస్ట్ అనేది నూనెలోకి మింగిల్ అయ్యేంత వరకు కొంచెం వేగనివ్వండి. ఆ తర్వాత 2 చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని దాంట్లోనే కరివేపాకు, తర్వాత ఉల్లిపాయలు నేను 3 ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద వేస్తున్నాను. నాకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేను 3 ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద వేసుకొని వేపుతున్నాను. మీకు గ్రేవీని క్యాలిక్యులేట్ చేసుకొని యూస్ చేయండి. సో, కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వండి. ఏంటంటే లేకపోతే పచ్చి వాసన అనేది అలా ఉండిపోతుంది. అది లేకుండా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఉల్లిపాయలని మూత పెట్టి వేగనిచ్చాను. సో, అందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకున్నాను. సో, ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకొని మూత పెట్టి వేగనివ్వండి. ఎందుకంటే మూత పెడితే ఆవిరి మీద కొంచెం తొందరగా మగ్గుతుందని చెప్పేసి మూత పెట్టి నేను ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చాను. అలా అయిన తర్వాత పచ్చివాసన అంతా పోయిన తర్వాత మాత్రమే ఒక 2 మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కల కింద పేస్ట్ అయినా వేసుకోవచ్చు. నేను చిన్న చిన్న ముక్కల కింద చేసి వేస్తున్నా. సో, ఇవన్నీ కూడా కొంచెం బాగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వండి. మూత పెట్టినట్టయితే తొందరగా మగ్గుతుంది. మూత తీసి వేస్తే అది కొంచెం మాడిపోతుంది కాబట్టి నేను మూత పెట్టి ఈ పేస్ట్ అంతా కూడా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేగనిచ్చాను. సో, కొంచెం ఇలా మగ్గిన తర్వాత మాత్రమే ఒక 1½ టేబుల్ స్పూన్ కారం పడిందండి నాకు. ఏంటంటే ఉల్లిపాయలు తీసుకున్న దాన్ని బట్టి కూడా కారం బేస్ అయ్యి ఉంటుంది. కాబట్టి మీరు ఎలా తీసుకుంటున్నారో చూడండి. నేను 3 ఉల్లిపాయలకి 1½ టేబుల్ స్పూన్ కారం వేసాను. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అండ్ ఇక్కడ ధనియా జీరా పౌడర్ ఉంటుంది కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్ అనేది నేను వేసుకున్నాను. సో, ఇదంతా మళ్ళీ కలిపి ఈ పచ్చివాసన పోయేంత వరకు కూడా నేను మూత పెట్టి మాత్రమే మగ్గించాను. సో, కాసేపటికి మనకి ఇలాగా పేస్ట్‌లా అయిపోతుంది. ఆ టైంలో నేను ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఇలాగా మీకు కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. కానీ నాకు హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోయింది. హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని నేను కర్రీలో వేసేసి కొంచెం కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. అప్పుడు ఆ కర్రీ టేస్ట్ కూడా ఆ ఎగ్స్‌లోకి మింగిల్ అయ్యి ఇప్పుడు మూత పెట్టి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు కూడా నేను చూసారా కొంచెం కర్రీ కూడా దగ్గరికి పడింది. అండ్ ఈ స్టేజ్లో మనకి కర్రీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ నేను మసాలా పొడి ఇప్పుడు వచ్చి వేయలేదు కదండి. నా టిప్ ఏంటంటే గరం మసాలా దింపేసి ఒక 10 మినిట్స్ ముందు వేస్తే దాని యొక్క టేస్ట్ అనేది మనకి కర్రీకి ఉంటుంది. ముందుగానే వేస్తే కన్నా లాస్ట్లో దించేసి ఒక 10 మినిట్స్ ముందు నేను గరం మసాలా వేసాను. సో, ఇక్కడ నేను ఒక పౌడర్ యూస్ చేశాను చూడండి. నేను దాంట్లో ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్ పౌడర్ చేసుకొని నేను ప్రతి కర్రీలో వేసేస్తాను. కొంచెం ప్రోటీన్ పౌడర్ అని చెప్పేసి అది వేసిన కాసేపటికి కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకొని మగ్గనివ్వండి. ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.